హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు ఏంటంటే అసలు విషయం, దొంగలు అమెరికా నుంచి ఇండియా వచ్చారంట. కార్పొరేట్ దొంగలు. వారి కోసం FBI తీవ్రంగా గాలిస్తూ ఉంది, పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దొంగలు ఎంత పెద్ద దొంగలంటే నరాల్లో కులాలు నిండిపోయి కుల రక్తం ప్రవహిస్తుంది వీళ్ళకు ఉండే నరాల్లో. దానికోసం ఎవరినైనా మోసం చేయడానికి సిద్ధంగా ఎప్పుడు కాచుకొని ఉన్న దొంగలు అనమాట వీళ్ళు. ఈ దొంగల్ని దొంగనా కొడుకులని కూడా అనొచ్చు. ఎందుకంటే సొంత దేశానికి అన్యాయం చేస్తే దొంగలు అంటారు, పక్క దేశాలకు కూడా అలా అన్యాయాలు చేస్తే దొంగనా కొడుకులు అంటారు. అయితే FBI రీసెంట్గా ఒక తెలుగు ఆర్గనైజేషన్, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే ఒక ఆర్గనైజేషన్ అది. అబ్బో, ఈవెంట్లు చేస్తారు, పండగలు చేస్తారు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక తాటిపీతకి తీసుకొచ్చి సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు. అలా చేయటంతో పాటు ఫండ్స్ కూడా అదే రేంజ్లో లాగేస్తూ ఉంటారు. అయితే అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుందంట. సిస్టమ్ ఏంటంటే, ఎవరన్నా ఒక ఎంప్లాయీ చారిటీ కోసం కొంత అమౌంట్ డొనేట్ చేస్తే అతను పనిచేసే కంపెనీ కూడా అతను ఇచ్చిన చారిటీకి అదే అమౌంట్ ఇస్తుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి $1000 ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ $1000 ఒక చారిటీకి ఇచ్చాడు అనుకోండి, ఏదో స్వచ్ఛంద సంస్థ ఇచ్చాడు అనుకోండి, ఆ కంపెనీ కూడా ఆ $1000 ఆ చారిటీకి ఇస్తుంది. ఇది ఒక రూల్ లా ఉందంట అక్కడ. సో ఇలా ప్రతి కంపెనీ చారిటీ ఇచ్చిన ప్రతి ఎంప్లాయీకి సంబంధించిన అమౌంట్ ఇస్తూ ఉంటారు. అది అలా ప్రాసెస్ అవుతుంది. ఇక్కడే వచ్చింది చిక్కు. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ బ్లడ్ ఉందో, పచ్చ బ్లడ్, వాళ్ళంతా అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు అన్నారు కదా, తందానా తానానా తందా తానానా ఏదో ఉంటది. అటువంటి ఆర్గనైజేషన్లో విచ్చలవిడిగా ఫండ్స్ తీసుకొని, ఆ ఫండ్స్కి డబుల్ ఫండ్స్ కంపెనీల నుంచి తీసుకొని, ఆ డబ్బులన్నీ తీసుకుని ఇండియాకి వచ్చి మొన్న 2024లో జరిగిన ఎలక్షన్స్కి ఆ డబ్బు ఖర్చు పెట్టారంట. అర్థమైందా? ఆ డబ్బు ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడంట. దేనికి? ఒక ప్రముఖ వ్యక్తిని గెలిపించటం కోసం. అంటే వాళ్ళు మీటింగ్లు పెట్టి మాట్లాడినప్పుడు కూడా మనం విన్నాం, మనం ఇక్కడికి వచ్చింది అందరినీ మ్యానిపులేట్ చేయడానికి, 1,00,000, 2,00,000 కాదు, ఎవడో పక్కనోడికి ఓటేస్తూ ఉంటాడు, వాడే మన టార్గెట్, ఎంత అయినా ఇచ్చి వాడిని కొనేయాలి మనం అంటూ గతంలో ఒక పెద్ద వ్యక్తి మాట్లాడటం కూడా మనం విన్నాం. అంటే దొంగల్లో పెద్ద దొంగడు మాట్లాడటం కూడా విన్నాం. అటువంటిదే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుందంట. ఏంటి? ఆల్రెడీ అక్కడ నుంచి డబ్బులన్నీ దొబ్బేసుకొచ్చి ఆ సంస్థ పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆ సంస్థ పైన కేసులు పడ్డాయి. కానీ సో కాల్డ్ డబ్బులు అక్కడి నుంచి పోగేసుకొని దొబ్బేసి ఉన్న వ్యక్తులు మాత్రం ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా బ్రతుకుతున్నారు ఆ మర్రి చెట్టు నీడలో. అయితే ఇప్పుడు ఎవడి ఎదవా ఇక్కడ? డబ్బులు ఇచ్చిన ఎంప్లాయీ ఎదవనా, లేదంటే ఆ డబ్బులు ఇచ్చాడు ఎంప్లాయీ చారిటీకి అనేసి కంపెనీలు ఎదవలా, ఎక్కడో అమెరికాలో ఉన్న కంపెనీలు చారిటీ చేసి ఆ డబ్బులు ఇండియాకి తీసుకొచ్చి ఏదో ఒక పార్టీ కోసం ఖర్చు పెట్టిన వీళ్ళు ఎదవలా, పోనీ ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుంటే మా పార్టీ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళని వెనకేసుకొచ్చే ఆ పొలిటీషియన్ ఎదవ. నాకు ఇది అండర్లైన్ అసలు అర్థం కావట్లేదు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు దొంగలు ఒక సాంస్కృతిక కంపెనీ పెట్టి, చారిటీ అని పెట్టి, తెలుగు మహాసభలు అని చెప్పేసి తెలుగుని అమెరికాలో పరిచయం చేస్తామని చెప్పేసి తందానా తానా తానా తందాననేనా అని పాటలు పాడుకుంటూ ఆ తందానా తానాలోనే అసలు రహస్యం అంతా దాచిపెట్టి అక్కడి నుంచి డబ్బులు మొత్తం దుబ్బేసుకొచ్చారంట. ఇంత దేశ ముదుర్లు దొంగల్ని మన ఇండియాలోనే చూస్తామేమో. సో ఇట్లాంటి దరిద్రాలు ఈ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు, ఇలాంటి దొంగ నాయలుగాళ్ళు మన దేశ పరువుని, ప్రతిష్టని రోజు రోజుకు దిగదాస్తూనే ఉన్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ దొంగ నాయలుగాళ్ళ మొత్తాన్ని FBI కేసు పెట్టి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
తద్వారా దీనికి చారిటీ ఇచ్చిన కొంతమందిని ఆల్రెడీ యాపిల్ సంస్థ తీసేసింది. వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటి? ఈ సంస్థ ఈ ఒక్క దాంట్లోనే కాదు, చాలా ఫ్రాడ్స్లో 2019 నుంచి హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేసి, FBI వాళ్ళ రూల్స్ని బేఖాతరు చేసి, అమెరికా రూల్స్ని బేఖాతరు చేసి, అన్నీ చేసి 2019 నుంచి ఎన్నోసార్లు ఎంప్లాయీస్ వస్తారు, ఎవరో పొలిటీషియన్స్ రాజకీయవేత్తలు ఎవడో వస్తాడు, ఒక $10 లక్షల చారిటీ ఇస్తాడు, $10 లక్షల తీసుకున్నట్టు ఇటు రాసుకుంటాడు. కానీ ఆ $10 లక్షల వీడు $3 లక్షల పెట్టుకొని మిగిలిన $7 లక్షల వాళ్ళకి తిరిగిస్తాడు. అంటే బ్లాక్ మనీని అమెరికాలో కూడా పెంచి పోషించారు మనోళ్ళు. అర్థమైంది కదా? $10 లక్షల వాడు తీసుకొచ్చిస్తే 3 లక్షలు వీడికి, 3 లక్షలు 7 లక్షలు వాడికి, మొత్తం చారిటీ కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేస్తుంది. సో ఈ గేమ్ అంతా మీకు అర్థమైందా? ఇది కేవలం మన ఇండియాలో ఉన్న దరిద్రులు, దట్టు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రులు చేసినటువంటి ఘనకార్యం. ఈ ఘనకార్యం ఎంత చండాలమైందంటే ప్రతి ఒక్కడు ఉయ్యొచ్చు, నోట్లో ఉయ్యొచ్చు వీళ్ళని పిలిచి. సో దీనిపైన అయితే సీరియస్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఎనీ టైం FBI వాళ్ళు రంగంలోకి దిగొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కూడా దీనిపైన ఈడీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉందంట. ఎందుకంటే అమెరికాతో జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి. సో అటొచ్చి ఇటొచ్చి అక్కడ నుంచి డబ్బు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారనేది హైలైట్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్పోర్ట్లో నుంచి అక్కడక్కడ నుంచి డబ్బు క్యారీ చేయలేరు, కస్టమ్స్ వాళ్ళు ఆపేస్తూ ఉంటారు. కానీ డబ్బు ఎలా తీసుకొచ్చారు? హవాలానా? సిండికేట్ అయ్యారా? లేదంటే ప్రత్యేకమైన విమానాల్లో పొలిటీషియన్స్ అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు అందుట్లో ఏమైనా డంప్ చేశారా? ఎవరికి అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, దొంగలు దొంగ డబ్బుని దొంగతనంగా ఎలక్షన్స్లో వాడి గెలిపించారు కొంతమందిని అనేసి బయట టాక్ నడుస్తుంది. అమెరికాలో కూడా కేసు బుక్ అయింది. సో వెరీ సూన్ ఏవో పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళంతా వెనకుండి కాపాడుతారేమో, వీళ్ళందరినీ చూసి వెయిట్ చేసి చూడాలి. ఇట్లాంటి దొంగల మొత్తాన్ని మనం తీసుకొచ్చి దొంగ సొమ్ముతో ఎలక్షన్లో గెలిచారా అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అంత పెద్ద ఆర్గనైజేషన్ని ఎంత ఈజీగా డిమాలిష్ చేసి, భూపాత్ర చేసి, పాతి పెట్టేసి ఒక పార్టీని కాపాడుకున్నారు వాళ్ళు. అర్థమవుతుంది కదా ఇది నీతి అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.